ఆదికాండము 5వ అధ్యాయము 1వ వచనము నుండి. ఆదాము వంశీయుల వృత్తాంతము ఇది. దేవుడు ఆదామును సృష్టించినప్పుడు అతనిని తనను పోలినవానిగా చేసెను. వారిని స్త్రీ పురుషులనుగా చేసెను. వారిని సృష్టించినప్పుడే ఆశీర్వదించి వారికి నరుడు అని పేరు పెట్టెను. ఆదాము 130 ఏండ్ల వయసున తన పోలిక ఉన్న రూపము గల కుమారుని కని అతనికి షేతు అని పేరు పెట్టెను. షేతు పుట్టిన తరువాత ఆదాము 800 ఏండ్లు బ్రతికెను. అతనికి ఇంకను కుమారులు కుమార్తెలు కలిగిరి. అతడు 930 ఏండ్లు బ్రతికి చనిపోయెను. ఎనోషు పుట్టినప్పుడు షేతు వయసు 105 ఏండ్లు. తరువాత అతడు 807 ఏండ్లు జీవించి కుమారులను కుమార్తెలను కనెను. షేతు 912 ఏండ్లు బ్రతికి చనిపోయెను. కేనాను పుట్టినప్పుడు ఎనోషు 90 ఏండ్లవాడు. తరువాత ఎనోషు 815 ఏండ్లు జీవించి కుమారులను కుమార్తెలను కనెను. అతడు 900 ఏండ్లు బ్రతికి చనిపోయెను. మహలలేలు పుట్టినప్పుడు కేనాను వయసు 70 ఏండ్లు. అతడు పుట్టిన తరువాత కేనాను 840 ఏండ్లు జీవించి కుమారులను కుమార్తెలను కనెను. అతడు 910 ఏండ్లు బ్రతికి చనిపోయెను. మహలలేలు 65 ఏండ్లప్పుడు ఏరేదును కనెను. తరువాత అతడు 830 ఏండ్లు జీవించి కుమారులను కుమార్తెలను కనెను. మహలలేలు 895 ఏండ్లు బ్రతికి చనిపోయెను. ఏరేదు 162 ఏండ్లప్పుడు హానోకును కనెను. పిదప 800 ఏండ్లు జీవించి కుమారులను కుమార్తెలను కనెను. ఏరేదు 962 ఏండ్లు బ్రతికి చనిపోయెను. హానోకు 65 ఏండ్లప్పుడు మెతూషలేను కనెను. మెతూషల పుట్టిన తరువాత హానోకు 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. అతడు 365 ఏండ్లు బ్రతికెను. హానోకు దేవునకు సహచరుడై జీవించెను. ఆ తరువాత జనులు అతనిని చూడలేదు. దేవుడు హానోకును కొనిపోయెను. మెతూషెలె 187 ఏండ్లు అప్పుడు లెమెకును కనెను. లెమెకు పుట్టిన తరువాత అతడు 782 ఏండ్లు జీవించి కుమారులను కుమార్తెలను కనెను. మెతూషెలె 969 ఏండ్లు బ్రతికి చనిపోయెను. లెమెకు 182 ఏండ్లు బ్రతికి ఒక కొడుకును కనెను. దేవుడు ఈ భూమిని శపించెను. కావున ఎడతెగని పని వెట్టి చాకిరి మా పాలివాయను. ఈ బాలుడు వీటి నుండి మమ్ము ఓదార్చి ఉపశమింపచేయును అని తలంచి లెమెకు తన కుమారునకు నోవా అని పేరు పెట్టెను. నోవా పుట్టిన తరువాత లెమెకు 595 ఏండ్లు వచ్చే వరకు కుమారులను కుమార్తెలను కనెను. లెమెకు 777 ఏండ్లు బ్రతికి చనిపోయెను. నోవా 500 ఏండ్లు జీవించి షేము హాము యాఫేతులను కనెను. ఈ దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ఆమెన్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్.